నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్ఆర్ఎస్పీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యం. నిజామాబాద్ జిల్లాలో పునరుజ్జీవన పథకానికి సీఎం శంకుస్థాపన. నవభారతంలో భాగస్వాములు కండి, జిల్లాలను ప్రగతి బాటలో నడిపించండి. ప్రభుత్వ పథకాలపై కలెక్టర్లకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. ఎవరితో పొత్తు లేదు, 2019 ఎన్నికల్లోనూ విజయం మాదే. మంత్రి కేటీఆర్ ధీమా, 2029 వరకు కేసీఆర్ సీఎం అని వెల్లడి. నేరెళ్లలో పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. బాధితులకు అండగా ఉంటామని మీడియా ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ వెల్లడి. నల్గొండ జిల్లాలో పట్టాదారులకు తెలియకుండానే అక్రమ రిజిస్ట్రేషన్. ఈనాడు ఈటీవీ పరిశీలనలో వెలుగులోకి రామ్కీ భూ మాయాజాలం. రుణ పరిమితి పెంచాలి, అన్ని పంటలకు బీమా వర్తింపజేయాలి. పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో స్థాయీ సంఘం సిఫార్సు. ఉత్సవమూర్తుల విగ్రహాలు తరలింపు ఆరోపణల్లో వాస్తవం లేదు, అధికారులే కావాలని బలి చేశారని బాసర ప్రధాన అర్చకుడి వివరణ. నోట్ల రద్దు తర్వాత 19% పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు. ఎక్కువ మంది ఐటీ పరిధిలోకి రావడమే కారణమన్న సిబిడిటి.